మున్సిపల్ వాటర్ని బోరులో 18 అడుగుల లోతులో ఉన్న వాటర్ని మోటార్ సహాయంతో వాటర్ ట్యాంక్కి పంపించుట ఈ వీడియో. ముందుగా మనం మున్సిపల్ కనెక్షన్ని కట్ చేసుకొని మోటార్ కనెక్షన్లోకి పంపించాలి. దానికి లాంగ్ బెండ్ని యూజ్ చేసి పైపుని కట్ చేసి లాంగ్ బెండ్ సహాయంతో లోనికి పెట్టుకోవాలి. ఒక మెజర్మెంట్తో కట్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ట్యాంక్కి వెళ్ళే కనెక్షన్ని మనకి ఏ డైరెక్షన్లో అయితే పని అయ్యిద్దో ఆ డైరెక్షన్స్ కట్ చేసుకోవటానికి వీలుగా కట్ చేసుకోవాలి పైప్ని. మేము ముందుగా ట్రయల్ వేయటం జరిగింది, వాటర్ అనేది ఎలా లాగుతుంది ఏంటని చెప్పేసి. ట్రయల్ సక్సెస్ అవటం కారణంగా ఈ వీడియో యూజ్ అయిద్దని చెప్పి చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం మోటార్ సహాయంతో బోరులో 18 అడుగుల లోతులో ఉన్న నీళ్ళని డైరెక్ట్గా ఒకే మోటార్లో మున్సిపల్ వాటర్ కూడా కలిపి ట్యాంక్కి వెళ్ళే విధంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా కనెక్షన్ అనేది ఏమన్నా అర్థం కాకపోతే ఈ వీడియో ఎండింగ్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ముందుగా కనెక్షన్ని మనం బయటికి తీసుకోవటం జరుగుతుంది. నాకు ఏ డైరెక్షన్స్ అయితే వర్క్ మంచిగా కనపడిద్దో ఆ డైరెక్షన్స్తో నేను పైప్ లైన్ చేయటం జరుగుతుంది. వాటర్ ట్యాంక్లోకి నీళ్లు వెళ్ళటం కోసం అంగుళం పాతిక పైప్ లైన్ వేశారు. మోటార్ కనెక్షన్ వచ్చేసి అంగుళమే ఉంటుంది కాబట్టి దాన్ని నేను అంగుళం పాతిక నుంచి అంగుళానికి డెవలప్ చేసుకున్నాను. ముందుగా బోర్లో మన ఫిట్టింగ్స్ కానీ ఏమన్నా పనిచేసేటప్పుడు ఏం పడకుండా క్లాత్ది కప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ మోటార్ పెట్టి చెక్ చేసాం కాబట్టి మనకి ఆ మెయిన్ వాల్లో పట్టేటట్టు ఆ ఫిట్టింగ్స్ అన్నీ మార్చుకోవటం జరుగుతుంది. ముందుగా చేసిన కనెక్షన్స్ అన్నీ తీసేయటం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బోరులో 18 అడుగుల లోతులో ఉన్న నీళ్ళను మటుకే లాక్కలదు. 20 అడుగులు 30 అడుగులు ఉంటే మోటార్ సహాయంతో ఆ వాటర్ని తీయలేము. మీరు కంపల్సరీగా సబ్మెర్జిబుల్ మోటారు తగిలించుకోవాల్సి వచ్చింది కనెక్షన్కి. ముందుగా మనం మోటార్ కనెక్షన్ని సిపివిసిలోకి అటాచ్మెంట్ చేయటానికి సిపివిసి ఎంటీఏ బిగియటం జరుగుతుంది. ఈ మోటారు 1/2 HP లక్ష్మీ మోటార్ అండి, కుండ పంపు. మనకి దగ్గరగా 30 అడుగుల పైకి ఈ వాటర్ అనేది పంపేయటం జరుగుతుంది. అలాగే మనం మోటార్కి ఇన్నర్ కలెక్షన్ కూడా సేమ్ అంగుళం ఎంటీఏతో టైట్ చేసుకుందాం. ముందుగా మ్యాన్వాల్స్లో ఉన్న చెత్తనంతా క్లీన్ చేసేసుకుందాం. దానికి సపోర్ట్గా కింద 2 రాళ్ళు పెట్టడం జరుగుతుంది. గమ్ అనేది బాగా నీట్గా అప్లై చేసుకోండి, ఏమాత్రం లీక్ లేకుండా. ఎందుకంటే ఫిట్టింగ్స్ ఒకదానికొకటి అటాచ్మెంట్ అయి ఉంటాయి. వాల్స్ ఏ విధంగా పెట్టాలి, మోటార్ కనెక్షన్ ఏ విధంగా చేయాలనేది మీరు వీడియోలో క్షుణ్ణంగా చూడొచ్చు. ఎక్కడ ఏ ఫిట్టింగ్ వాడినా నేను దానికి సంబంధించి క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు నేను చేసే ఫిట్టింగ్స్ అండి, మోటార్లోకి వాటర్ వచ్చేది మున్సిపల్ వాటర్ కానీ మన బోర్లో ఉన్న వాటర్ కానీ లాక్కుంటుంది. అందుకనే 2 కనెక్షన్ కోసం నేను టీ జాయింట్ వేయటం జరుగుతుంది. మీరు వీడియోలో చూసిన విధంగా టీ జాయింట్ అనేది అలా సెట్ చేయటం జరుగుతుంది.
ముందుగా మనం ఒక బాల్ వాల్ పెట్టుకోవాలి. ఎందుకంటే బాల్ వాలు మున్సిపల్ వాటర్ అనేవి పద్దాకలా రావు కాబట్టి ఎప్పుడైనా వాటర్ ఇబ్బంది అయినప్పుడు బోరులో ఉన్న వాటర్ని మనం ట్యాంక్లోకి ఎక్కించుకోవటం కోసం ఈ వాల్ అనేది కట్టేయటం జరిగింది. అందుకని చెప్పేసి ఈ వాల్ పెట్టడం జరుగుతుంది. బోరులో ఉన్న నీళ్లు పైకి లాగేటప్పుడు మున్సిపల్ కనెక్షన్లోకి వెళ్లకుండా ఈ బాల్ వాల్ అనేది ఉపయోగపడిద్ది. అందుకని చెప్పేసి ఈ బాల్ వాల్ పెట్టడం జరిగింది. బాల్ వాల్ని మనం సిపివిసి గమ్ వేసి అతికించాక ఒక 4-5 సార్లు రొటేట్ చేసుకోవాలి. అదేవిధంగా మున్సిపల్ కనెక్షన్ కోసం నేను ఎల్బో తగిలియటం జరుగుతుంది. ముందుగా మున్సిపల్ కనెక్షన్ ఇస్తాం జరుగుతుందండి. ఎల్బో వేసి ఆ కనెక్షన్కి డైరెక్షన్స్ ఇచ్చేయటం జరిగింది. నేను యూనియన్ అనేది వేయటం మర్చిపోవటం జరిగింది. అందుకని చెప్పేసి ఆ కనెక్షన్ కాడ ఒక యూనియన్ పెట్టాను. యూనియన్ ఎప్పుడైనా మోటరు ఇబ్బంది అయినప్పుడు తీసుకొని సేమ్ మళ్ళీ డైరెక్షన్స్తో పెట్టడం కోసం యూనియన్స్ పెడతామండి. యూనియన్ అయితే పెట్టడం జరిగింది. మీకు ఈ వీడియో ఏమాత్రం అర్థం కాకపోయినా వీడియో ఎండింగ్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, ఒకసారి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నేను అక్కడ ఒక టీ జాయింట్ పెట్టడానికి గల కారణం మున్సిపల్ వాటరు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవటం కోసం ఒక టీ జాయింట్ పెట్టడం జరిగింది. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక ట్యాప్ కావాలన్నా సరే దాని నుంచి కనెక్షన్ లాక్కోవచ్చు. అలాగే లాంగ్ బెండ్ సహాయంతో మనం కనెక్షన్స్ అన్నీ కలపడం జరుగుతుందండి. లాంగ్ బెండ్ వల్ల వాటర్ అనేది ఫోర్స్ తగ్గదు, ఫ్రీగా మూవ్ అయ్యి మనకి వాటర్ కూడా రావడం జరిగిద్ది. ఇప్పుడు మనకి మున్సిపల్ కనెక్షను తగిలియటం అయిపోతుందండి. ఆ కనెక్షన్ అనేది ఒక కనెక్షన్ చేసేసాం. గమ్మది వేసి నీట్గా అటాచ్మెంట్ చేసేసాం. ఇప్పుడు మనం బోరు కనెక్షన్ వేయటం జరుగుతుంది. మీరు ఇది గుర్తుంచుకోవాలి, 18 అడుగుల లోతులో ఉంటేనే మోనో బ్లాక్ మోటారు వాటర్ని లాగగలిగిద్ది. అంత కాటికి ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీరు ఈ మోటారు పెట్టుకోవటం అనవసరం. ఈ వీడియో మేజర్గా వాటర్ లెవెల్ ఎక్కువ ఉండే వాళ్ళ కోసమే ఈ వీడియో. సబ్మెర్సిబుల్ మోటార్ కొనాలంటే దగ్గర 30,000 40,000 అయిద్దండి. మీకు వాటర్ కంటెంట్ కనుక 18 అడుగుల లోపు ఉంటే మీకు మోనో బ్లాక్ మోటార్ సహాయంతో మున్సిపల్ వాటర్ ట్యాంకుకి పంపించిద్ది. అదేవిధంగా బోరులో ఉన్న వాటర్ను కూడా లాగి ట్యాంకుకి పంపించిద్ది. మీరు ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను నేను, 18 అడుగుల లోతులో ఉంటేనే ఈ మోనో బ్లాక్ మోటరు బోరులో ఉన్న వాటర్ని లాగగలదు, లేకపోతే లాగలేదండి. దానికి నేను సెక్షన్ పైప్ కరెక్ట్గా దించేశాను, 18 అడుగులకి కరెక్ట్గా కట్ చేసి దించేశాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే 18 అడుగులు పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ లెవెల్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు 18 అడుగులు ఈజీగా పెట్టేసుకోవచ్చు. తగ్గినా పెరిగినా మీరు దాన్ని ఏమీ కనెక్షన్ ఇబ్బంది చేసుకునే పని లేదు. దీనికి కూడా ఒక వాల్ సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే మున్సిపల్ వాటర్ లాగేటప్పుడు మన బోర్లోకి వాటర్ వెళ్లకుండా ఈ వాల్ పనిచేసిద్ది. లోన ఎన్ఆర్వి అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఎన్ఆర్వి ఫెయిల్ అయినప్పుడు
ఈ వాల్ అనేది ఉపయోగపడటం జరిగిద్ది. 90% ఈ వాల్ అనేది టెంపరరీ కోసమే పెట్టడం జరిగింది, లేకపోతే అవసరం లేదు. మనం చిన్న సిపివిసి పైప్ ముక్కతో దాన్ని అటాచ్ చేసేద్దాం. అటాచ్మెంట్ అనేది జరిగిపోయిందండి. ఇప్పుడు డైరెక్షన్స్ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. డైరెక్షన్స్ అన్నీ మనం ఇప్పుడు ట్యాంకీకి వెళ్ళటం కోసం కనెక్షన్ ఇవ్వటం జరుగుతుందండి. అంగుళం లాంగ్ ఎల్బో నుంచి డైరెక్ట్గా ట్యాంక్కి వెళ్ళటా కింద అక్కడ ముందుగా మనం బెండ్ వేసి గమ్మేసి అతికిచ్చాం కదండి, దానికి కనెక్షన్ కోసం ఈ ఫిట్టింగ్స్ చేస్తున్నాము. ఆ డైరెక్షన్స్ కరెక్ట్గా సెట్ చేసుకుందాం. యూనియన్ అనేది మనం సెట్ చేయాలండి. ఇక్కడ కూడా ఈ మెయిన్ వాల్లోకి పొరపాటున నీళ్ళు వస్తే పోవటానికి ఆ కేసింగ్ పైప్కి చిన్న హోల్ అది పెట్టుకోండి. నేనైతే హోల్ పెట్టడం జరిగింది, ఆల్రెడీ పెట్టే ఉంది, అందుకని నేను పెట్టలేదు. యూనియన్ ఉంటే మోటార్ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మనం తీసుకోవటానికి అనేది ఈజీగా ఉంటుందండి. కనెక్షన్స్ అన్నీ తీసేయకుండా మళ్ళీ రిపేర్ అయ్యాక యథావిధిగా తీసుకొచ్చి మనం అలా టైట్ చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ వాల్లోకి నీళ్లు రాకుండా జాగ్రత్త పడండి. నీళ్ళు వస్తే మోటార్కి కరెంట్ వచ్చి మోటార్ పాడైపోయే అవకాశం ఉంది. ఇక్కడ లాంగ్ బెండ్లు యూజ్ చేశానండి. మనకి ఫిట్టింగ్స్ అనేవి పడది అన్నప్పుడు షార్ట్ బెండ్స్ యూజ్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మోటార్ కనెక్షన్ అయితే ఈజీగా చేసామండి. మోటార్కి గాలి తగలటం కోసం అక్కడ మెయిన్ వాల్స్కి హోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే మోటారు హోల్స్ పెడితే లోన కొద్దిగా గాలి వెళ్ళి మోటారు వీట్ అవ్వకుండా ఉంటుంది. ఈ సెట్టింగ్ అనేది నాకు 100% సక్సెస్ అయింది. మీకు కూడా సక్సెస్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఏమన్నా తేడా ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి. ఈ వాల్స్ అన్ని డైరెక్షన్స్ అన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. కనెక్షన్ అయితే ఇద్దామండి. మనకి మున్సిపల్ వాటర్ అలా వచ్చి బోర్లోకి వెళ్ళిద్దండి. ఆ వాల్ ఆన్ చేసుకోవాలి. తర్వాత అటు వెళ్లకుండా ఈ వాల్ కట్టేసుకొని డైరెక్ట్గా పైనుంచి ఎత్తి ట్యాంక్లోకి పంపించిద్దండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. వాల్ ఆన్ చేస్తుంది, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆడ కనెక్షన్గా వాటర్ వస్తాయి, చూశారు కదా. అదేవిధంగా ఇప్పుడు మనం బోర్లో వాటర్ లాగటానికి బోర్లో వాటర్ వాల్ ఆన్ చేసామండి. మున్సిపల్ వాటర్ వాల్ కట్టేసాం. ఎలా వాటర్ వస్తున్నాయి అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. వాటర్ అయితే బాగా రావడం జరిగిందండి. మన కనెక్షన్స్ అయితే నీట్గా సెట్ అయిపోయింది.